క్రీస్తునందు మీకు శుభోదయం. వదంతులు గొప్ప ప్రమాదకరమైనవి. అవి చాలా శక్తివంతమైనవి. మనుషులు వాటి జోలికి పోతే వాళ్ళ జీవితంలో ఊహించని పరిణామములు, పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారు. వదంతులు ఒక వ్యక్తిని, అది ఎటువంటి వాడినైనను, రాజునైనను, సామాన్యునైనను నాశనము చేయగల శక్తి గలది. వదంతులు మానవుల యొక్క జీవితంలో సాధారణమైన సంగతులుగా కొనసాగుచుండే అబద్ధములు. వదంతులు పుట్టించువాడు పాపమును బట్టి దాన్ని పుట్టించుచున్నాడు. అంతేకాదు, ఎవడైతే దేవుని యందు విశ్వాసముంచక ఆయనపై ఆధారపడకుండా ఉంటాడో వాడు వదంతుల వలన బ్రతుకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వదంతులనే నమ్ముచు దాని ప్రకారంగా మనుషుల పట్ల వాడు ప్రవర్తిస్తూ చివరికి వాని యొక్క పతనమును వాడే ఏర్పరచుకుంటాడు. దేవుని బిడ్డలైన క్రైస్తవులు వీటికి దూరముగా ఉండవలసిన వారు. వీటిని ఎంత మాత్రము కూడా ఊరేగించరాదు. గొప్ప గొప్ప రాజులు వదంతుల వలన రాజ్యాలు కోల్పోయారు. అపవాది యొక్క అస్త్రాలలో ఒక గొప్ప అస్త్రం ఏంటి అంటే వదంతులు పుట్టించడమే. ఎవడైతే వాడికి అనుకూలమైన మనస్సును కలిగి ఉంటాడో వాడి ద్వారా అనేకమైన ఈ వదంతులను పుట్టించగల సామర్థ్యుడు. ఎవరినైతే పతనము చేయాలనుకుంటాడో వాడి యొద్దకు ఈ వదంతులను వాడు పంపుతూనే ఉంటాడు. వదంతులు అబద్ధముతో కూడిన శక్తివంతమైన మాటలు. అవి అత్యంత కీలకమైన సమయంలో పనిచేయటకు అపవాది వాటిని వాడుతూ ఉంటాడు. అంతేకాదు, అత్యంత బలహీనమైన సమయములలో కూడా వాటిని వాడు ఉపయోగిస్తూ ఉంటాడు. వదంతులు దేవుని యథార్థతకు, సత్యమునకు, నీతి పరిశుద్ధతలకు మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. వదంతులు ఏం చేస్తూ ఉంటాయంటే మన మనస్సును కల్మషము చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం కలవరపడుతూ ఉంటాం. కలవరములో తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు అవుతాయి. కాబట్టి మనము అత్యంత వేగముగా తప్పిదములు చేస్తూ ఉంటాం. వదంతుల వల్ల మనసులు రేగుతూ ఉంటాయి, ఆలోచనలు తప్పుదారి పడుతూ ఉంటాయి. దీనివల్ల ఒకరి మీద ఒకరికి ద్వేషము, అసూయ, కక్షలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలు సహోదర ప్రేమను కలిగి జీవించవలసిన వారు కాబట్టి వదంతులకు ఎంత మాత్రమును అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. ఎవడైనాను వీటిని చేర్చుకుని ఎడల వాడు ఉద్దేశపూర్వకంగానే వాటిని చేర్చుకుంటున్నాడు. వాడు ఇప్పటికే హృదయమందు మత్సరముతోనూ ద్వేషముతోనూ నిండి ఉన్నాడు. కాబట్టి అవకాశమును కొరకు ఎదురు చూచున్నవాడిగా వదంతిని వాడు ఆలింగనము చేసుకుంటాడు. మనం అనుకున్న పనిని పాడు చేయటానికి వదంతులు ఎంతగానో కారణమవుతూ ఉంటాయి. మనము దేవుని కొరకు జీవించవలసిన జీవితమును జీవించకుండా మనలను అడ్డుకుంటూ ఉంటాయి. అధికమైన ఈ మాటల్లో ఈ వదంతులు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇవి అపవాది నుంచి పుట్టు వర్తమానములు కనుక మనుషులు తమ స్వార్థమును నెరవేర్చుకున్నటకు వీటిని ఉపయోగించుటకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎవరైతే వీటిని ఆలకించుచున్నారో వారు ఇతరులకు వారిపై అవకాశమును దయచేయుచున్నారు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 44వ వచనంలో చూచినప్పుడు అతని తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలవరపరచును గనక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేటుకును నశింపజేటుకును అతడు బయలుదేరును. ఈ వాక్యములో మనం చదివేటప్పుడు ఉత్తర దేశపు రాజు ఎలాగూ తన స్థానాన్ని తనే కూలిపోయాడు, తనకు తనే నాశనాన్ని కలుగు చేసుకున్నాడు అనే సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. విజయం పొందవలసిన వాడు చివరికి నశించిపోవడం జరిగింది. కారణము అతడు వినిన వర్తమానములు. ఈ వర్తమానములకు ముఖ్య అర్థము వదంతులు. నిర్ధారణ లేని మాటలు, రుజువు లేని మాటలు చెవిని పడినప్పుడు, అవి ఆసక్తికరంగా కనబడినప్పుడు వాటికి ఆకర్షితులయ్యి వాటి పక్షముగా పనిచేయడం ప్రారంభించినప్పుడు
ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వదంతులనే వర్తమానములు మనుషులను కలవరపరుస్తాయి. వారి స్థితి నుండి, వారి మంచి ఆలోచన విధానం నుండి, వారికి కలుగుచున్న ఆలోచన నుండి లేదని కలుగుచున్న వాటి నుండి వారిని తప్పించి, వారు నష్టపోవుటకు, నష్టమును కలిగించి వాటి వైపు తిరిగినట్లు అవి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆలోచనలు ఎప్పుడైతే చెడ్డవిగా మారుచున్నాయో అప్పుడు మానవుడు దేవునికి విరోధముగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దేవుడు కోరని దాన్ని, దేవుడు ఎంచని దాన్ని వాడి యొక్క మనసుల్లో బలముగా అతను నమ్మినప్పుడు దేవునికి విరోధి అవుతూ ఉంటాడు. ఇక్కడ మనం ఈ వచనంలో చూసుకున్నప్పుడు ఈ రాజు ఎప్పుడైతే ఈ వదంతులను విన్నాడో అవి అతన్ని కలవరపరిచేటట్లుగా ఆ వదంతులుంటే వాటిని అంతే ఇదిగా వాడు స్వీకరించడం జరిగింది. వదంతులను వివేచించే పరిస్థితుల్లో క్రైస్తవులు లేనప్పుడు వాళ్ళ జీవితంలోకి శ్రమను ఆహ్వానించుకుంటారు. వాళ్ళ జీవితంలోకి అవమానమును, కష్టములను, దుఃఖములను వాళ్ళు ఆహ్వానించుకుంటారు. వదంతుల విషయంలో మనం అత్యంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే అవి అత్యాగ్రహమునకు కారణమవుతాయి. కేవలం కోపం మాత్రమే కాదు, ఈ వదంతుల వలన ఇతరులపై మనము అత్యంత ద్వేషమును, ఆగ్రహమును కలిగించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాని వలన ఇతరులను పాడు చేయుటకు, లేకపోతే వారికి హాని చేయుటకు మన మనసులు బయలుదేరుతూ ఉంటాయి. ఇలాంటి తత్వమును ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో వెంటనే దేవుడు మనకు విరోధి అవుతుంటాడు. మనము చెయ్యాలని ఆలోచన చేసిన పనులన్నిటినీ కూడా దేవుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాటి వలన మనం సఫలం కాకున్నట్లు దేవుడు తన శక్తిని ఉపయోగిస్తూ ఉంటాడు. తన ఆలోచనకు విరుద్ధముగా మనం నడుచున్నాం కాబట్టి మన ఆలోచన సఫలం కాకుండా మనము సిగ్గుపడినట్లు దేవుడు మనకు విరోధముగా పనిచేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి గురించి మనం వదంతులను నమ్ముచున్నాము అంటే మన మనస్సును అపవాది ఇప్పటికే సంపాదించుకొని ఉన్నాడు. ఒకవేళ వినిన వదంతులను మనము వివేకముతో ఆలోచన చేసి దేవుడు వాక్యంలో నుండి మనం పొందిన సత్యమును బట్టి, మనము పొందిన నీతికి సంబంధించిన జ్ఞానమును బట్టి మనము ఆలోచించగలిగితే పరిశుద్ధాత్ముడు మనల్ని సత్యంలో నిలబెడతాడు. వదంతికి మనము తల వంచే పరిస్థితిని తీసుకుని రానేరాడు. ఏది నిజమో, ఏది అబద్ధమో మనము తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాము అంటే అపవాదికి మన మనసులపై అధికారము చేయుటకు వాడికి మనం అవకాశము కలిగిస్తున్నాం. కాబట్టి ఈ లోకములో అనేక సంగతులు జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటి విషయంలో మనము చెవులు కలిగిన వారముగా ఉండడానికి వీల్లేదు. మనకు సంబంధించిన వాటిలోనే మనం జీవించాలి. మితముగా మనము వింటూ ఉండాలి. అనేక మాటలు మనం వింటున్నప్పుడు మనకు మనమే హాని చేసుకునే వదంతులు మనలోకి చేరి అవి మన హృదయమును, అంతరంగమును, ఆలోచన వ్యవస్థను అంతటినీ కూడా కల్మషము చేస్తాయి. కాబట్టి మనము దేవుని ఎదుట మనుషుల విషయంలో అన్యాయముగా ప్రవర్తించే వారముగా మిగిలిపోతాం. దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదములను పొందకపోవుటకు ఒక కారణము ఈ వదంతులను మనము స్వీకరించుటే. కాబట్టి దేవుని ప్రజలముగా మనము వదంతులను పుట్టుట నుండి ఆపలేము. కానీ అవి మన యొద్దకు వచ్చినప్పుడు అవి వదంతులు అనే సంగతిని మనం గ్రహించగలిగితే వాటికి విలువ లేకుండా మనం చేయగలం. వాటిని నిరాకరించి, తిరస్కరించి వాటి యొక్క విలువను నిస్సారముగా మనం చేసినప్పుడు, అంటే వాటిని మనం హత్తుకున్నప్పుడు ఆ వదంతులను త్రిప్పికొట్టువారం అవుతాం. కాబట్టి దేవుడు అనుగ్రహించు వాటికి ఎటువంటి ఆటంకము లేకుండా చేయగలుగుతాం. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు. నా అపవాది యొక్క గొప్ప
ఆలోచన వదంతులను పుట్టించి నీ బిడలను సైతము కలవరపరిచి జ్ఞానము కలిగిన వారిని సైతము వాడు దోచుకున్నట్టుకు ఎంతగానో ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. ప్రభువా, మరి మాకు సత్యమును అనుగ్రహించావు కాబట్టి, నీ పరిశుద్ధాత్మను బట్టి సర్వసత్యములోనికి నడిపించగలిగిన వాడు కాబట్టి, వదంతుల విషయంలో మేము ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండి వాటికి విధేయులు కాకున్నట్లు కావలసిన జ్ఞానము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సామర్థ్యమును అనుగ్రహించమని, తద్వారా నీ నామమునకు అవమానం కలగకుండా మాకు అనుగ్రహించిన వాటిని కాపాడుకొనచ్చు నీకు ఘనత, మహిమ, ప్రభావం కలిగినట్లు మేము జీవించినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.